ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్లో హిస్టరీలో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ సెకండ్ యూనిట్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి క్వశ్చను, నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్లో కూడా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదమ్మా. చూడండి క్వశ్చన్ ఏంటో ఒకసారి. డిస్క్రైబ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉండేటప్పుడు భారతదేశంలో సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి అనే క్వశ్చన్ వాడు అడిగాడు. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకున్నా, మోడల్ పేపర్స్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి దాన్ని మనం ఒక సులభమైనటువంటి పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిగా వ్యాపారం కోసం, మొదటగా దేనికోసమమ్మా? ట్రేడింగ్, వ్యాపారము మరియు వాణిజ్యం కోసం వచ్చింది. ట్రేడ్ అండ్ బిజినెస్. ఆ తర్వాత అధికారాన్ని అందుకుంది, అథారిటీ. భారతదేశంలో మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది వాణిజ్యం కొరకు మరియు బిజినెస్, వ్యాపారం కొరకు. ఎప్పుడైతే మనకి ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడో ఆ తర్వాత, అంటే ఔరంగజేబు చనిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్న రాజులందరూ విడిపోవడం, ఆ తర్వాత బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మహమ్మద్ బిన్ సిరాజుద్దౌలా బ్రిటిష్ వారి చేతిలో ప్లాసీ యుద్ధంలో ఓడిపోవడంతో అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశం మీద అథారిటీ అనేది వచ్చింది, అధికారం అనేది వచ్చింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిందో ఆ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి సోషియో అండ్ ఎకనామిక్ కండిషన్ అంటే సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఇందులో మొదటిగా మనం సోషల్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో సోషల్ కండిషన్లో ఫస్ట్ జమీందార్స్ ఉండేవారు. ఎవరు ఈ జమీందార్స్ ఒకసారి చూద్దాం. సో ఈ జమీందార్స్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో జమీందారులు 3 రకాలుగా ఉండేవారమ్మా. 3 టైప్స్, 3 రకాల జమీందారులు ఉండేవారు. అందులో మొదట తెలంగాణ చెందినటువంటి వెలమాస్. ఎవరమ్మా? వెలమాస్, వెలమలు, వెలమాస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు చెందినటువంటి వెలమాస్. వీళ్ళు మన కృష్ణా జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా కోస్టల్ ఏరియా ఉంది కదమ్మా, ఆ కృష్ణా కోస్టల్ ఏరియాలో సెటిల్ అయ్యారు. రెండో రకమైనటువంటి జమీందారులు ద రూలింగ్ క్యాస్ట్ రాజాస్ ఆఫ్ ఒరిస్సా. ఒరిస్సా ప్రాంతానికి చెందిన రూలింగ్ క్యాస్ట్ రాజాస్ అంటే పాలకుల రాజాస్ అన్నమాట. రూలింగ్ క్యాస్ట్ రాజాస్, వీళ్ళొకరు జమీందారు. ఇక శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి హయ్యర్ కమ్యూనిటీకి చెందినటువంటి జమీందారులు, హయ్యర్ కమ్యూనిటీ. వీళ్ళు ముగ్గురు కూడా 3 రకాలుగా జమీందారులు ఉండేవారు. వీళ్ళు ముగ్గురు జమీందారులే. ఫస్ట్ వెలమాస్ ఆఫ్ తెలంగాణ, రూలింగ్ క్యాస్ట్ రాజాస్ అండ్ హయ్యర్ కమ్యూనిటీ ఆఫ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి హయ్యర్ కమ్యూనిటీకి చెందినటువంటి జమీందార్స్. వీళ్ళు 3 రకాలుగా జమీందారులు ఉండేవారు. ఈ జమీందారుల దగ్గర ఇతర ప్రజలు వివిధ రకాలైనటువంటి పనుల్లో పనిచేస్తూ ఉండేవారు. ద పీపుల్ హూ వర్ సర్వింగ్ ఇన్ ఆర్మీస్ ఆఫ్ జమీందార్స్. జమీందారుల యొక్క సైన్యంలో ప్రజలు అనేవారు పనిచేసేవారు వివిధ రకాలైనటువంటి పొజిషన్లో. అందులో మొదటిది క్యాష్ శాలరీస్గా పనిచేసేవారు, అంటే నగదు జీతగాళ్ళుగా, క్యాష్ శాలరీస్. రెండోది యుద్ధ భూముల్లో పెయిడ్ పీపుల్గా పనిచేసేవారు, అంటే డబ్బులు తీసుకొని వారి యొక్క వార్ ఫీల్డ్లో పనిచేసేవారు. మూడోది ఇమాందారులుగా, అంటే ల్యాండ్ అలాటీస్ అమ్మ, ఇమాందార్స్ అంటారు వీళ్ళు. అంటే వారి యొక్క భూస్వాములుగా జమీందారుల దగ్గర భూములు తీసుకొని వాటిని పండించేటువంటి ఇమాందారులుగా పనిచేసేవారు. ఈ విధంగా జమీందారీ వ్యవస్థ అనేది ఉండేది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో 3 రకాలుగా జమీందారులు అనేవారు ఉండేవారు. వాళ్ళ ముగ్గురు ఎవరు? వెలమాస్ ఆఫ్ తెలంగాణ, రూలింగ్ క్యాస్ట్ రాజాసు,
హయ్యర్ కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీకాకుళం ప్రాంతస్తులు. వీళ్ళు ముగ్గురు జమీందారులు ఉండేవారు. వీళ్ళ దగ్గర వివిధ రకాలైనటువంటి పొజిషన్స్లో ఇతర ప్రజలు అనేవారు పనిచేసేవారు. మొదటి క్యాష్ శాలరీస్ అంటే నగదుకి పనిచేసేవాళ్ళు. పెయిడ్ పీపుల్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ వార్ ఫీల్డ్, యుద్ధ భూముల్లో జీతాల కొరకు యుద్ధాలు చేసేటువంటి అంటే సైనికులు గాను, అదేవిధంగా ఇమాందార్స్ గాను అంటే పంటలు పండించేటువంటి ఇమాందారులు భూస్వాములుగా పనిచేసేవారు. ఇది ఆ కాలంలో ఉన్నటువంటి జమీందారులు. ఇక రెండో వాళ్ళు ఎవరంటే ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్. అంటే ఫస్ట్ జమీందారీ వ్యవస్థ చూసాం, సోషల్ కండిషన్లో అది మొదటిది. రెండోది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో క్యాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది. ఈవెన్ దో ద క్యాస్ట్ సిస్టమ్ వాజ్ ప్రొవైల్డ్ అంటే కుల వ్యవస్థ అనేది ప్రబలంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు కుల వ్యవస్థ అనేది ప్రొవైల్డ్ అంటే చాలా ప్రభావంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ముందు కుల వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో అల్ప కులాల వారిని అగ్ర కులాల వారు అణిచివేస్తూ ఉండేవారు. ఇలాంటి కుల వ్యవస్థ ప్రబలంగా ఉన్నటువంటి టైంలో క్రిస్టియానిటీ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఈ క్రిస్టియానిటీ అనేది వెహిమెంట్ క్రిటిసిజం అంటే ఈ కుల వ్యవస్థ మీద తీవ్ర విమర్శలు చేసింది. వెహిమెంట్ క్రిటిసిజం. ఆఫ్టర్ ద స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ వెహిమెంట్ క్రిటిసిజం ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్ అంటే క్యాస్ట్ సిస్టమ్ మీద ఇది ఏంటి చేసింది, తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. వెహిమెంట్ క్రిటిసిజం అంటే కుల వ్యవస్థ మీద క్రిస్టియానిటీ అనేది తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో అంటే కులము ప్రాంతము అనే మతము అనే వాటిని విడిచిపెట్టి ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో అంటే వివిధ రకాలైనటువంటి మతాల నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళకి ఆర్మీస్లోను అదేవిధంగా కంపెనీలోను హైయర్ పొజిషన్ ఇచ్చేవారు. ఎందులోనమ్మా? ఇన్ ద ఆర్మీ, ఇన్ ద కంపెనీ. Who were those converted into Christianity was the higher position in the army and in the company. ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో అంటే క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఆ రోజుల్లో ఆర్మీలోను అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీలోను హయ్యర్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈవెన్ దో ద క్యాస్ట్ సిస్టమ్ వాజ్ దేర్, అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనేది ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా ద ర్యాంకింగ్ అకార్డింగ్ టు ద క్యాస్ట్ ఈజ్ బి గాన్ అంటే క్యాస్ట్ను బట్టి ర్యాంకింగ్ ఇచ్చే పద్ధతి అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, క్యాస్ట్ను బట్టి ఇచ్చే ర్యాంకింగ్ని తీసివేసి అందరికీ సమానంగానే ఎవరైతే ముందు ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారో ఎవరైతే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారో వాటిని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరిపింది. అంతకుముందు ఎవరికైనా ర్యాంకింగ్ ఏ విధంగా ఉండేదంటే అగ్రవర్ణాల వాళ్ళకి మొదటి స్థాయి ర్యాంకులు, అల్పవర్గాల వారికి తక్కువ స్థాయి ర్యాంకులు ఉండేవి. సో ఈ క్రిస్టియానిటీ మాత్రం ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళకి ఆర్మీల్లోనూ కంపెనీల్లోనూ మంచి పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అప్పుడు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి క్యాస్ట్కి సంబంధించిన పరిస్థితి. ఆ తర్వాత వచ్చినవే జాయింట్ ఫ్యామిలీస్ ఏ విధంగా ఉండేవి ఈస్ట్ ఇండియా కంపెనీస్లో. సో ఈస్ట్ ఇండియా కంపెనీస్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి డిస్కరేజ్ చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయమ్మా? డిస్కరేజ్ చేయబడ్డాయి. ఎందుకు డిస్కరేజ్ చేయబడ్డాయి అంటే కారణం ఏంటంటే గ్రోత్ ఆఫ్ పాపులేషన్, జనాభా పెరుగుదల, అదేవిధంగా చాలామంది సెట్టింగ్ ఇన్ ద ఫార్ ఆఫ్ ప్లేసెస్ ఫర్ ద లివ్లీహుడ్ అంటే జీవనోపాధి కోసము వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చాలా ప్రాంతాలకి వలస వెళ్ళిపోయేవారు. ఈ రెండు కారణాల వల్ల ముఖ్యంగా ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో డిస్కరేజ్ చేయబడింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి విడిపోయాయి. కారణం జనాభా పెరిగిపోవడం. ఇంటి నిండా జనాభా ఉంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే ఒకే చిన్న ఇంట్లో పడుకోవడానికి కానీ తినడానికి కానీ ఇంకా వివిధ రకాల కార్యకలాపాలకు కానీ ప్లేస్ చాలక ఈ పెద్ద కుటుంబ వ్యవస్థ అనేది చిన్న కుటుంబంగా మారిపోయింది. అదేవిధంగా కొంతమంది బతుకు తెరువు కోసం ఉన్న ఊరిలో బ్రతకడానికి
దారి లేకపోవడం వల్ల చాలామంది లివ్లీహుడ్ జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం వంటి పనుల వల్ల కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ఈ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ అనేది డిస్క్రైబ్ చేయబడింది. ఇంకా మనం సోషల్ కండిషన్లో పొజిషన్ ఆఫ్ ఉమెన్ అప్పుడున్నటువంటి సాంఘిక పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో స్త్రీల యొక్క స్థానం ఏ విధంగా ఉండేది? స్త్రీల యొక్క స్థానాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే స్త్రీల యొక్క లిబర్టీ అనేది ఇంక్రీజ్ చేయబడింది. అంటే స్త్రీ స్వేచ్ఛ అనేది పెరిగింది. స్త్రీ యొక్క స్వేచ్ఛ ఏమైంది? పెరిగింది. లిబర్టీ ఈజ్ ఇంక్రీజ్డ్. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో స్త్రీల యొక్క పొజిషన్ అనేది అంటే స్వేచ్ఛ పరంగా, లిబర్టీ అంటే స్వేచ్ఛ, స్త్రీకి స్వేచ్ఛ అనేది పెరిగింది. అదేవిధంగా ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంకరేజ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఉమెన్. స్త్రీల యొక్క విద్యను కూడా ప్రోత్సహించింది. స్త్రీల యొక్క ఎడ్యుకేషన్ని ప్రోత్సహించింది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో స్త్రీల యొక్క విద్య అనేది ప్రోత్సహించబడింది. అదేవిధంగా డిస్కరేజ్, ఈస్ట్ ఇండియా కంపెనీ దేన్ని డిస్కరేజ్ చేసిందంటే చైల్డ్ మ్యారేజెస్, చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేయడం లాంటి పనులను, అదేవిధంగా సతీ సాగమనం అంటాం కదమ్మా, సతీ లాంటి దురాచారాలను ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది డిస్కరేజ్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు దేన్ని ఎంకరేజ్ చేశారంటే రీమ్యారేజెస్ ఆఫ్ విడోస్, అంటే వితంతు వివాహాలు, భర్త చనిపోయినటువంటి స్త్రీలకి అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం, ఆ యొక్క భర్త చచ్చిపోయిన తర్వాత వాళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో మూల ఎటు బయటకు పంపించకుండా ఉంచేవారు. అలాంటి పరిస్థితుల నుంచి వితంతువులు విడిపించడం కొరకు కొంతమంది సోషల్ రిఫార్మర్స్, భారతదేశానికి చెందినటువంటి సాంఘిక ఉద్యమకారులు ఈ యొక్క రీమ్యారేజెస్ ఆఫ్ విడోస్ యొక్క పునర్వివాహాలకి వరకు ఎంతో ప్రయత్నాలు చేస్తే దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎంకరేజ్ చేసింది. సో స్త్రీలకు కూడా, అంటే భర్త చనిపోయిన స్త్రీలకు కూడా ఇంకా జీవితం ఉంటుంది, వాళ్ళు చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఇంకా జీవితం అంతా అలాంటి చీకటి బ్రతుకు బ్రతకూడదని చెప్పేసి రీమ్యారేజెస్ అంటే వారి యొక్క పునర్వివాహాలని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రోత్సహించింది. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క పొజిషన్. ఇక చూసినట్లయితే ఎడ్యుకేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆ టైంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండేదంటే ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గెయిన్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమ్మా? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఆంగ్ల విద్య అనేది ప్రవేశపెట్టబడింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బ్రిటిష్ వాడి అవసరాల కొరకో మరి ఇంకా దేని కొరకో తెలియదు, కానీ ఇంగ్లీష్ విద్య అంటే వాళ్ళకి తెలుగు రాదు, లేకపోతే వాళ్ళకి భారతీయ భాషలు రావు, కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని భారతదేశంలో ప్రవేశపెడితే ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వ్యక్తులు మనకు ఉపయోగపడతారనేటువంటి ప్రధాన కారణంతో ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే మోస్ట్ ఆఫ్ జాబ్స్ వర్ గివెన్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకున్నారో వాళ్ళకి ఎక్కువ జాబ్లు అనేవి ఇవ్వబడ్డాయి. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ గివెన్. ఇంగ్లీష్ నేర్చుకున్న వారికి అత్యధికమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ గివెన్ ఇవ్వబడ్డాయి. సో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు, ఇంగ్లీష్ విద్యతో పాటు స్త్రీ విద్యను ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని బలవంతంగానైనా సరే ఇంగ్లీష్ అనేది భారతీయుల మీద రుద్దారు. దాన్ని ప్రోత్సహించడం కొరకు ఎవరైతే ఇంగ్లీష్ ఎక్కువగా నేర్చుకుంటారో, ఎవరైతే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారో వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు అనేవి, అంటే ఇంగ్లీష్ చదువుకుంటే చాలు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం అనేది వీళ్ళు చేసేవారు. దాని విధంగా కూడా చాలామంది భారతీయులు ఉద్యోగం కోసమైనా సరే ఆంగ్ల విద్య నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే ద క్రిస్టియన్ మిషనరీస్ స్టార్ట్ ద మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్ అమ్మ ఎవరు? భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీస్. ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేవి భారతదేశంలో చాలా స్కూళ్ళు, కాలేజీలు అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేశాయి. సో విద్యను అందించడంతో పాటు వీళ్ళు ఏంటి ట్రై చేసేవారంటే ట్రై టు కన్వర్ట్ ఇంటూ క్రిస్టియానిటీ. భారతదేశంలో
మనం ఇక్కడ ముఖ్యంగా ఏమేమి మాట్లాడుకున్నామమ్మా? సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుని వచ్చింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోవడం రావడమే కాకుండా ఇంగ్లీష్ ఎవరైతే ఎక్కువగా నేర్చుకున్నారో, ఇంగ్లీష్ విద్యలో చదువుకునే వాళ్ళు, అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం అనేది జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీస్ అనేవి ఎక్కువగా స్కూల్ను, కాలేజెస్ను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ స్థాపించి ఇంగ్లీష్ విద్యను అందించడంతో పాటు, భారతీయులకు విద్య అందించడంతో పాటు వారిని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఇది ఆనాటి కాలంలో ఈస్ట్ ఇండియా టైంలో ఉన్నటువంటి మనకి ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి సోషల్ కండిషన్స్. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే దీంట్లో విలేజ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండేది? విలేజ్ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే, విలేజ్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ సో డెవలప్డ్ ఎస్పెషల్లీ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో విలేజెస్ అనేవి సోషల్లీ అంటే సాంఘికంగా మరియు ఎకనామికల్లీ ఆర్థికంగా ఈ రెండిట్లో కూడా అంత బాగా డెవలప్ అయితే జరగలేదు. నాట్ సో గుడ్. సో village organizations are not so good in the time of East India Company of socially and economically. సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో విలేజెస్ అనేవి అంతగా డెవలప్ కాలేదు. అయితే విలేజెస్ అనేవి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవి. ఏ విధంగా ఉండేవమ్మా? సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే తమకు తాముగానే తృప్తి పొందేవి. అంటే తమ ఊరిలో పండిన పంటలు, ఊరిలో పండినటువంటి సస్యశ్యామలం, ఊరిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలతో విలేజెస్ అనేవి, ఈస్ట్ ఇండియా కంపెనీలో విలేజెస్ అనేవి ఎంతో కొంత నెట్టుకొస్తూ ఉండేవి తప్పించి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది విలేజెస్ మీద అంతగా పెద్ద పట్టింపు అనేది చూపించలేదు. కాబట్టి విలేజెస్ కేవలం సెల్ఫ్ సఫిషియెంట్గా స్వయం సంతృప్తి కారకంగానే ఉన్నాయి, కానీ సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో అయితే ఇవి డెవలప్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే విలేజ్ పంచాయతీస్ అనేవి, అంటే గ్రామ పంచాయతీలు ఉంటాయి కదమ్మా, ఈ విలేజ్ పంచాయతీస్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో నిర్వీర్యం అయిపోయాయి. అంటే గ్రామ పంచాయతీల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నిర్వీర్యం చేసేసింది. కేవలం వాళ్ళ యొక్క ప్రావిన్సీస్లో ఉన్నటువంటి అధికారము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రూలింగ్ అని మాత్రమే చూసుకున్నారు, కానీ విలేజెస్ అనేవి అంతగా డెవలప్ అవ్వలేదు. ఇంకా ఈ సోషల్ కండిషన్స్లో మనం చివరిగా చూసినట్లయితే రిలీజియస్ కండిషన్స్, మతపరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవంటే, కేవలం బ్రిటిష్ వారు రావడానికి ముందు, బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్స్ భారతదేశంలోకి రాకముందు భారతదేశంలో ఏ మతాలు ఉండేవంటే శైవులు, వైష్ణవులు, అదేవిధంగా ఇస్లాం రీజియన్. ఎందుకంటే బ్రిటిష్ వారి కన్నా ముందు భారతదేశాన్ని వివిధ రకాల ముస్లిం పాలకులు పాలించారు కాబట్టి ఈ 3 రకాలైనటువంటి మతాలు అనేవి భారతదేశంలో ఉండేవి. అంటే హిందూ మతానికి చెందినటువంటి శైవ వర్గము, వైష్ణవ వర్గము, అదేవిధంగా ఇస్లాం, ముస్లిం మతానికి చెందినటువంటి ఇస్లాం మతం అనేది ఉండేది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిన తర్వాత ముఖ్యంగా భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది ఏంటమ్మా? క్రిస్టియానిటీ అనేది పెరగడానికి, క్రిస్టియానిటీ అనేది డెవలప్ కావడానికి మార్గాలు తెరుచుకున్నాయి. చాలామంది మిషనరీలు విద్య అందించి, వైద్యం అందించి, వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, వివిధ రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి భారతీయుల్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించాయి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే, ఇక ముఖ్యంగా చూడాలంటే భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో అప్పుడు కొంతమంది సోషల్ రిఫార్మర్స్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు కొన్ని బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం లాంటి కొన్ని సమాజాలను స్థాపించి, అంటే కొన్ని సంస్థలను స్థాపించి హిందూ మతం యొక్క పునరుద్ధరణకి బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, మీ అందరికీ తెలుసు బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించారు, ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి గారు స్థాపించారు. ఈ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ లాంటి సంస్థలు హిందూ మతం యొక్క రీఫార్మేషన్కి, అంటే హిందూ మతం యొక్క పునర్నిర్మాణానికి, రీఫార్మ్కి, దేనికమ్మా? రీఫార్మ్కి,
హిందూ మతం యొక్క రీఫార్మేషన్కి అంటే పునర్నిర్మాణానికి వీళ్ళు ఎంతగానో పోరాటం చేశారు. సో అంతకుముందు ఆది శంకరాచార్యులు కానీ లేదా మధ్వాచార్యులు కానీ వల్లభాచార్యులు కానీ ఇలాంటి ఎంతోమంది వైష్ణవ మత పెద్దలు అదేవిధంగా శైవ మత పెద్దలు భారతదేశంలో హిందూ మతానికి పునాదులు వేస్తే భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ అనేది డెవలప్ అయింది. ఈ క్రిస్టియానిటీ రోజు రోజుకి డెవలప్ అవుతుండడం వల్ల, ఎందుకు అంటే ఆ రోజుల్లో కుల వ్యవస్థ ఎక్కువగా ఉండేది. అగ్రవర్ణాలకు మాత్రమే దేవాలయాల్లో ప్రవేశం ఉండేది, నిమ్న వర్గాల వారికి దేవాలయాలకు ప్రవేశం లేదు. కానీ క్రిస్టియన్స్ ఎప్పుడైతే వచ్చారో ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి అన్ని మతాల వారిని సమానంగా ఆకర్షించుకోవడం మొదలుపెట్టింది. అందువలన భారతదేశంలో నిరక్షరాస్యులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిగా లేదా పేద బీద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మైనారిటీస్ కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ బీసీకి సంబంధించిన కులాల వారు కానీ వీళ్ళందరికీ ఆలయ ప్రవేశం లేకుండా తక్కువ కులం వారిగా పరిష్కరించబడుతున్న వీళ్ళందరూ కూడా ఎందులోకి అట్రాక్ట్ అయ్యారంటే క్రిస్టియానిటీలోకి అట్రాక్ట్ అయ్యారు. అందువలన ఈ బ్రహ్మ సమాజం ఆర్య సమాజం లాంటి వ్యవస్థలు పుట్టుకొచ్చి మరలా హిందువులకి దేవాలయం ప్రవేశాన్ని అంటే తక్కువ కులం వారికి దేవాలయ ప్రవేశాన్ని కల్పించి మరలా హిందూ మతం యొక్క రీఫార్మేషన్కి ఇలాంటి సోషల్ రిఫార్మర్స్ కొంతమంది ప్రయత్నాలు చేశారు. ఇవి దీనికి సంబంధించినటువంటి సోషల్ కండిషన్స్. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏ విధంగా జమీందారులు ఉండేవారు, క్యాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, విలేజ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మనం చూసాం. ఇంకా ఎకనామికల్గా చూసినట్లయితే సాధారణంగా వీవింగ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంటే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంటే చేతి వృత్తులు. ఎకనామిక్ కండిషన్స్లో హ్యాండ్లూమ్ గురించి మనం నేర్చుకోవాలి. చాలామంది భారతదేశంలో వీటన్నిటికీ ఒకటేనమ్మా, భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇంగ్లాండ్కి ఎక్స్పోర్ట్ అయ్యేది. సో మన దేశం నుంచి రైస్ కానీ అదేవిధంగా మన దేశం నుంచి మెయిజ్ గోధుమలు కానీ అదేవిధంగా మన దేశం నుంచి పొగాకు కానీ అదేవిధంగా అదేవిధంగా మన దేశం నుంచి వివిధ రకాల పండ్లు ఫ్రూట్స్ కానీ వీటన్నిటిని కూడా మన దేశంలో పండించి భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళు చేసేవారు. రైస్, మెయిజ్, టొబాకో, ఫ్రూట్స్ అంటే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యేదంటే ఇంగ్లాండ్ దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యేది. అదేవిధంగా మన దేశంలో శాండిల్వుడ్ గంధము, ముత్యాలు, డైమండ్స్. సో మన దేశంలో డైమండ్స్ మైన్స్ కూడా ఉండేవి కర్ణాటక ప్రాంతంలో. డైమండ్స్ అదేవిధంగా ముత్యాలు, పగడాలు, కెంపులు, అదేవిధంగా శాండిల్వుడ్, అదేవిధంగా ఏంటమ్మా శాండిల్వుడ్. ఇంకా చెప్పుకోవాలంటే భారతదేశంలో వచ్చేటువంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు అన్నెన్నో, ఒకటని కాదు. భారతదేశంలో పండే ప్రతి పంట భారతీయుడు అనుభవించడానికి లేదు. వాళ్ళు మొత్తము ఓడల ద్వారా తమ దేశానికి ఎగుమతి చేసుకుంటూ పోయేవారు. భారతదేశంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి సిల్క్స్, భారతదేశంలో పట్టు పరిశ్రమలు కానీ అదేవిధంగా కాటన్ పరిశ్రమలు కానీ సిల్క్, కాటన్, ఉన్ని ఇలా ఏ వస్త్రాలు దొరికినా ఈ రకమైనటువంటి క్లాత్స్ అన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి చేనేతకారులు వీటిని నేస్తే ఇక్కడ నుంచి వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవారు. వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ లభించేటువంటి కాటన్ కానీ, ఇక్కడ లభించేటువంటి ఊల్ కానీ, ఇక్కడ లభించేటువంటి సిల్క్ను కానీ వీటన్నిటిని కూడా వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకుంటూ పోయేవారు. తద్వారా మనం బానిసలుగా మిగిలిపోయాం, పేదవారిగా మిగిలిపోయాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లాభపడింది. ఇంకా చూసుకున్నట్లయితే కార్పెట్స్, భారతదేశంలో అనేక రకాలైనటువంటి కొబ్బరి పీచు, కోకోనట్ పీచు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీచు, అదేవిధంగా జనపనార, ఈ రకమైనటువంటి కొన్నిటిని కార్పెట్స్గా తయారు చేసి ఆ కార్పెట్స్ కోసం ఇక్కడ తయారైనటువంటి వస్తువులన్నింటినీ కూడా వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకుంటూ పోయేవారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఐరన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. భారతదేశంలో ఏది స్టార్ట్ చేసిందమ్మా? ఐరన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది. సో మనకి చోటా నాగపూర్లో కానీ, దక్కన్ పీఠభూమిలో కానీ, సో భారతదేశం ఉత్తర భాగంలో చోటా నాగపూర్ ఉంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమి నుంచి కానీ అదేవిధంగా డెక్కన్ ప్లాట్యూ,
అంటే మనం ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఉన్నటువంటి ప్లాట్యూని దక్కన్ ప్లాట్యూ అంటాం. ఈ దక్కన పీఠభూమి నుంచి కానీ ఈ ఐరన్ అధికంగా తీసుకొని ఇక్కడ లభించేటువంటి ఐరన్ని వారి దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఐరన్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి ఇక్కడ లభించేటువంటి ఇనుముని శుద్ధి చేసుకొని అనుకూలంగా మార్చుకొని ఆ ఐరన్ మొత్తం కూడా వారి దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లాభపడడం జరిగింది. సో భారతీయులు ఈ యొక్క లాభంలో 15% లాభం పొందితే ఇదంతా ఎక్స్పోర్ట్ చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ 85% మాత్రం లాభం పొందింది. అంటే భారతీయులు వీళ్ళ యొక్క నిష్పత్తి 15:85గా ఉండేది. అంటే ఒక 100 రూపాయలు లాభం వస్తే ఐరన్ మీద 15 మాత్రమే భారతీయ వ్యాపారవేత్తలకు లభిస్తే 85% కంపెనీ తీసుకునేది. ఈ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో సోషల్ మరియు ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఉండేవి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మన సంపదను దోచుకొని వారి యొక్క అవసరాల కొరకు భారతదేశం మీదలో రైల్వేలు పెట్టడం కానీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టడం కానీ ఇలాంటి కొన్ని పనులు చేసింది. కేవలం ఎందుకంటే వాళ్ళ యొక్క సరుకులు ఈ దేశం నుంచి వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ అవడానికి ముఖ్యమైనటువంటి ప్రధాన కారణంగా రైల్వే వ్యవస్థను తీసుకొని వస్తే భారతదేశంలో వారి కింద గుమస్తాలుగా ఇనాందారులుగా పనిచేయడం కొరకు భారతీయులకి బలవంతంగా ఆంగ్ల విద్యను నేర్పించడం జరిగింది. ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఉన్నటువంటి సోషల్ మరియు ఎకనామిక్ కండిషన్స్. ఇంతటితో ఈ క్వశ్చన్ యొక్క పూర్తి సమాచారం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈజీగా ఉంటుంది. ప్రతి సైడ్ హెడ్డింగ్ 1-2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి ఈ క్వశ్చన్లో. అన్నీ రాస్తే మీకు ఎగ్జామ్లో టైం చాలు. 10 మార్కులకు మీరు ఎంత రాయిస్తే సరిపోతుందో అంతే మనం డిస్కస్ చేయడం జరిగింది. సో డిస్కస్ చేసిన దాన్ని జాగ్రత్తగా 1-2 సార్లు వినండి. తర్వాత మీరు PDF తీసుకొని చదువుకుంటే ఈజీగానే క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం.